Hi friends, this is Srinivas Patel Velmula. See that this is my weight loss journey. So I reduced my weight loss is 20 kgs. See that from 92 kgs to 72 kgs weight loss. So this is a step by step I'm doing that. See that at gym I'm doing the cardio and as well as workouts. See that daily. So dumbbells I'm doing that. So if you want to lose your weight, then you have a good plan. So then naturally you may get a weight loss. Don't worry. By choose a good gym, and even though gym is not enough, but even at home you can also do that. So as far as my concerned, I done this only by doing the exercise at gym and cycling, skipping, walking, and etc. And I reached my target. That is that 20 kgs I lost my weight loss. See that? So that gym. Friends, ఈ రకంగా వెయిట్ లాస్ కావాలంటే మనకు కావాల్సింది ఒక సంకల్పం కావాలి. మనం ఎంత వెయిట్ ఉన్నదని ఎంత తగ్గించుకోవాలని ఒక ప్రీ ప్లాన్గా ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకోవాలి. జిమ్కి వెళ్తే బాగుంటుంది. జిమ్కి వెళ్ళాలని రూల్ కాదు, హోమ్ కానీ ఎక్కడైనా చేయొచ్చు. నా వరకు వస్తే నేను 92 kgs ఉన్నన్ని 72 kgs దాకా వచ్చేసాను. చూడండి, ఈ రకంగా డంబుల్స్ చేస్తాను. మన జిమ్లో అయితే కార్డియో అండ్ వర్కౌట్స్ కూడా చేస్తాను. అదే రకంగా స్విమ్మింగ్ కూడా చేశాను 1 month. ఈ రకంగా మనకు స్విమ్మింగ్, సైక్లింగ్, జాగింగ్, అన్ని ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ కూడా మ్యాక్సిమం చేయాలి. వాకింగ్ కూడా మ్యాక్సిమం చేస్తే ఆటోమేటిక్గా మనకు చూడండి మనం ఎట్లా బార్బుల్ ఎత్తుతున్నానో చూడండి. దిస్ ఈజ్ అ వే టు రెడ్యూస్ అవర్ belly fat and weight loss also be. See that. ये रखूँगा दोस्तों, जो वेट लॉस होने के बाद जो क्या करना, उसको वो प्रोग्राम फिक्स करना, कितना वेट करो, उसके पहले वो प्रोग्राम सेलेक्ट करके जिम जाओ. जिम जाने की ज़रूरत नहीं है. और जाने के लिए वो अच्छा होता है, वो कार्डियो और वर्कआउट्स भी करना पड़ता. जो देखो मेरे के लिए, जो मेरे बारे में देखो, ये 92 kgs है इससे पहले, अभी 72 kgs आया. देखो डम्बल्स भी उठा रहे हैं वो जिम में. ऐसा करना भी, इसमें भी वो जिम का बॉस वो साइकिलिंग करा, स्विमिंग करा, वो जो पूरा भी कितना और है. तो अभी दूसरा फिजिकल एक्टिविटीज़ भी करा. जो भी कॉन्फिडेंस रहना, जो वेट लॉस और ఫుడ్ भी కంట్రోల్ रहना जी. ऐसा करे तो వెయిట్ లాస్ అవుతా. ఫ్రెండ్స్, ఈ రకంగా మనకు వెయిట్ లాస్ కావాలంటే ఎంత సంకల్పము, దానికి తగ్గట్టు కృషి చేయాలి. అది ఫుడ్ కంట్రోల్ కూడా ఉండాలి. ఈ రకంగా నేను 6 ప్యాక్ కోసం మొదలుపెట్టిన నా జర్నీ దాదాపు 6 ప్యాక్ రీచ్ అయిపోయాను. వెయిట్ లాస్ కూడా మంచి గుడ్ బూస్టర్ వచ్చింది. దీంట్లో నేను చేసింది అనేది వర్కౌట్స్ అనేది కూడా మీ హోమ్ జిమ్ అనే దాంట్లో మీ వీడియోలు ప్రజెంట్ చేస్తున్నాను చూడండి. ఈ రకంగా మన బార్బుల్స్ కూడా అట్లా వెయిట్ మనకు మంచి మజిల్ పవరు, మనం అది చెస్ట్ పవర్ కూడా మంచిగా ఇంక్రీజ్ అవుతుంది. చూడండి వెయిట్ ఎట్లా ఉండటోని మీరు లాస్ట్ వరకు చూడండి. ఈ రకంగా వెయిట్ ఉండటోని మనకు ఆ వెయిట్ లాస్ అనేది నాకు జరిగింది. లాస్ట్ వరకు మీకు వెయిట్ లాస్ అనేది ఎట్లా ఫోటో చూపిస్తాను. ఈ రకంగా ఇది రియలే, క్రియేటెడ్ కాదు. సో దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా ఉన్నాయి, మీరు చూడవచ్చు. ఇంకా ఈ రకంగా ఇగో జిమ్లో కూడా చూస్తున్నాను. ఇవన్నీ కూడా మిషన్స్ కూడా చేస్తాను. ఈ రకంగా మీరు చేసుకోవచ్చు. చూడండి వెయిట్ ఎంతవరకు చేంజ్ వచ్చిందో. ఈ ఫోటో చూస్తే మీకు గుర్తుపడుతున్నారు. ఇక్కడ బార్బుల్ చూడండి, అంతకుముందు బార్బుల్ తేడా చూడండి ఎంత తేడా కనబడ్డదో. ఈ రకంగా మనకు సంకల్పం ఉండాలి, దానికి తగ్గట్టు కృషి ఉండాలి. మనకు జిమ్లో పోయి ముచ్చట్లు పెట్టుడు కాదు, మనకు అన్నీ వర్కౌట్ చేయాలి. నేను 2 to 3 hours 4 hours చేసేటువంటి ఈ రకంగా చేయడం వల్ల మనకు మంచి అతి త్వరగా మనకు వెయిట్ లాస్ అవుతాము. ఆ రకంగా ఫ్రెండ్స్, do you have a confidence, do you have a fix of goal to reach your destination like a weight loss? You may have a good program
and when you're going to gym, you have to maintain a sincere efforts at gym. You do work at gym, don't talk anything, and it is waste of time. Then daily wise you have to do that. Immediately is not get a result. Gradually you maybe get a result. See that I am doing that is that missions exercise. See that the tricep, that is I am doing that. Then if you do like this a regular way, that is a 4 months I am done, that is 4 months. This jumping jack I am doing that 4 months, then you maybe get a weight loss, maybe 20 kgs. So that is proved by myself only, real fact, that I am not used any proteins, whatever it may be. So naturally I got a weight loss of the 20 kgs. Are you believing or not? See that I lifted a weight tire. See that. So this is my exercise journey. See that. So everybody maybe chance to get this type of weight loss if you have the confidence on you. So I could not get any training from the coach or whatever it may be. Myself I do that. Some of the mere instructions I got from the persons. So see that myself I done this job. The great weight loss of journey. See that Srinivas Patel Velumula is that. So mission, that is that. Like a triceps I am doing that. At least daily 2 to 3 hours if you spend at gym with hard work, cardio and workouts, you maybe get weight loss. And as well as you can do the physical activities also, you have the food control. दोस्तों ऐसा करने के लिए तुम भी तुम्हारा को जो भी इंटरेस्ट रहना, कैसे करना देखो, वो मैं ऐसा ट्राइसेप भी कर रहा है, मैं सिंगल कर रहा है, ये वीडियो पेश कर रहा है. वो भी मैं फिक्स करा, कई को वेट लॉस नहीं होता, नेचुरली नहीं होता, कैसे कई को ऐसा मैं सोच के मैं खुद ही करा, मैं वेट लॉस जर्नी में सक्सेस हुआ. दोस्तों जो वेट लॉस होने के बाद तुम अच्छा रहता, तुम्हारा बॉडी अच्छा रहता, हेल्थ भी अच्छा रहता. अभी देखो वेट ओबेसिटी रहते तो वेट रहते तो क्या होता है, पूरा बुखारा, ये भी हेल्थ इश्यूज होता. इसलिए भी एक्सरसाइज करना ज़रूर है. अभी देखो कितना एक्सरसाइज उतना करना, टाइम वेस्ट नहीं करना. दोस्तों ऐसा सुबह सुबह करे तो अच्छा रहता, सुबह सुबह पेट में कुछ भी नहीं रहना, ऐसा करे तो देखो ये भी क्रंचेस है. और अभी ऐसा करने तो भी बेली फैट भी इफेक्ट रहता. दिस सी दैट फ्रेंड्स, दिस इज crunches, lifting the crunches. See that it will be it may be effect on the belly fat. See that if you do this way, then your belly fat will remove gradually. So I choose my plan myself only, then I got success. That is that. So this is the evidence of my weight loss journey. So for the period of 4 months, I got a success in weight loss and got a six-pack also there. See that I am lifting the 20 kgs dumbbell. See that. So you do the at gym only, and if you have equipment at home, there is no need to go to gym. Then you maybe have some of the own program. That is that mainly dumbbells and barbells and so skipping and running, jogging. This is enough. See that I am doing the treadmill. See that I am on the treadmill. See that friends, I am doing the treadmill. Maybe at least 30 minutes I have done on the treadmill. That is maybe 180, 160, 170 calories burnout. See that if you have spent on the treadmill half an hour, 180 calories may be affected. See that after this is a way of the doing the exercise at gym. And
సో దోస్తో ఇట్లా మనకు ఫ్రెండ్స్ ఏంటంటే మనకు ట్రెడ్మిల్ ద్వారా 30 మినిట్స్ చేస్తే మనకు 180 క్యాలరీస్ బర్న్ అవుతుంది. చూడండి అట్లా మనకు రన్నింగ్ అండ్ జాగింగ్ కూడా చేయొచ్చు. ఈ రకంగా ఇది బెల్లీ ఫ్యాట్ సంబంధించింది. బెల్లీ ఫ్యాట్కు చూడండి ఇట్లా లిఫ్టింగ్ అవుతుంటుంది, బాడీ కూడా లిఫ్టింగ్ అవుతుంది. అప్పుడు బెల్లీ ఉన్న ఆ పొట్ట భాగం అంతా కూడా దాని మీద ఎఫెక్ట్ పడి కరగటానికి అవకాశం ఉన్నది. చూడండి ఎలా లిఫ్ట్ అవుతుందో. ఐసా करे तो बेली फैट भी इफेक्ट होता, ऐसा करना बेली ABS बोलता है, ये भी पार्ट ऑफ द ABS मिशन से कर सकते. और 20 के 15 टाइम्स 3 सेट्स करना, ऐसा करे तो अच्छा रहता. ఈ రకంగా 15 సార్లు ఒక సెట్కు 3 సెట్లు చేయాల్సి వస్తుంది. ఈ బెల్లీ ఫ్యాట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఫ్రెండ్స్, దిస్ విల్ బి ఎఫెక్ట్ ఆన్ బెల్లీ ఫ్యాట్ ఇఫ్ యూ డూ 3 sets. Each set have the 15 times. So, and another is the belly fat equipment. See that they doing like this, maybe set wise 15, 3 sets. You can get a total impact on your belly fat. Belly fat certainly remove that. See that. See the position, my position. See that I like this way. I am lifting my body from the totally impact of the belly. See that belly position. ఫ్రెండ్స్, ఈ రకంగా బెల్లీ ఫ్యాట్కు ఇది కూడా మంచి ఎక్సర్సైజ్. ఆ బెల్లీ ఫ్యాట్ని మనం రిమూవ్ చేయగలిగితే ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది చూడు దోస్తోं. ये बेली फैट के रिमूव के लिए अच्छा करना, ये देखो 15 टाइम्स 3 सेट्स करना. ऐसा करे तो बेली फैट भी इफेक्ट होता. ऐसा करे तो ये भी बेली फैट में टोटल इफेक्ट रहता. दोस्तों, ఈ రకంగా ఫ్రెండ్స్ మనకు మొత్తం వెయిట్ లాస్లో మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఫ్యాట్ ఎక్కడ ఉందో మనం అబ్జర్వ్ చేయాలి. ఆ ఫ్యాట్ ఉన్న పొజిషన్కి మనం టార్గెట్ చేయాలి. నేను అబ్జర్వ్ చేసిన మై సెల్ఫ్ టార్గెట్ ఏంటంటే నాకు ఉన్నది ఎక్కువ బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉన్నదని గ్రహించాను. ఆ బెల్లీ ఫ్యాట్ కోసం టార్గెట్ చేశాను. ఆటోమేటిక్గా దాని మీద ఫోకస్ చేసుకుంటూ మిగతా థాయిస్ కానీ చెస్ట్ కానీ వీటి మీద కూడా ఫోకస్ చేశాను. మెయిన్ టార్గెట్ బెల్లీ మీద చేస్తే అక్కడ మనకు ఫ్యాట్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్. చూడండి ఈ రకంగా ఇది కూడా బెల్లీ ఫ్యాట్కి సంబంధించింది. దాదాపు మ్యాక్సిమం బెల్లీ ఫ్యాట్ మీదనే ఫోకస్ చేశాను. తర్వాత మజిల్ పవర్ మీద ఫోకస్ చేశాను. చూడండి ఈ రకంగా మనకు ప్లాన్ ప్రకారం అంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ ఏ ప్రాంతాల్లో ఉందో అది గుర్తించి దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ చేసుకుని మీరు ఓన్గా ప్లాన్ చేసుకుంటే అదే మీకు మంచి బెనిఫిట్ అవుతుంది. అదే రకంగా నేను కూడా ఫ్యాట్ లాస్ అనేది ఈ రకంగా జరగడం జరిగింది. ఇక్కడ చూడండి, గమనించండి. ఇవి కూడా నేను చాలా మటుకు నాకు యూట్యూబ్ కూడా గూగుల్ గురించి కూడా చూసి నేను నేర్చుకున్నాను కొన్ని విషయాలు కూడా. అవి కూడా ప్రాక్టికల్ ఇక్కడ చెప్తున్నాను. రియల్ ఫ్రెండ్, దిస్ ఇస్ అ రియల్ జర్నీ. I got a success from doing this type of my own pre-planned exercise. See that at gym I'm doing that. And as well as I've done yoga also, be meditation every day, weekly thrice cycling, and whatever it may be exercise available, I done that only. So in order to reduce my weight loss within span of time, that is 4 months only. ఫ్రెండ్స్, ఈ రకంగా మనకు కావాల్సిన సంకల్పం కావాలి. అదే రకంగా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ ఏం తీసుకోవాలి, అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, అది బంద్ చేయాలంటారు. అది అవసరం లేదు. మనకు కావాల్సింది మనకు ఒక సిస్టమేటిక్గా తినే ఫుడ్ను కూడా ఎంతవరకు తినాలో అంతవరకు కావాల్సిన అంత తినండి. బాగా తినకండి, ఓవర్లోడ్ అవసరం లేదు. ఎంత లోడ్ వేస్తారో అంతకంటే అన్లోడ్ అనే ప్రాసెస్ అనేది ఎక్కువ కావాలి. అవన్నీ కూడా ఫిజికల్ యాక్టివిటీస్ వల్లనే అవుతుంది. చూడండి ఈ రకంగా డంబుల్స్ బట్టి కూడా పైకి లేపడం జరుగుతుంది. ఇది కూడా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ రకంగా నా వెయిట్ లాస్ జర్నీ జరిగింది. మీరు కూడా వెయిట్ లాస్ కావాలంటే నా వీడియోలు ఫాలో కాండి. యూట్యూబ్ ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. SPV ఛానల్లో మీకు వీలున్నాయని వీడియోలు పోస్ట్ చేస్తాను. మీరు కూడా వెయిట్ లాస్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. శ్రీనివాస్ పటేల్ వెలుమల. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ రూపంలో మీ యొక్క సలహా సూచనలు అడగండి, చెప్తాను. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. దిస్ ఇస్ మై జర్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీనివాస్ పటేల్.